నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య మహానాడుకు బాలయ్య డుమ్మా అందుకేనా కడపలో అట్టహాసంగా టీడీపీ మహానాడు చంద్రబాబు ఎన్నికతో సందడి మహానాడులో కనిపించని బాలయ్య గైర్హాజరుపై అనుమానాలు కడప వేదికగా ఎంతో అట్టహాసంగా టీడీపీ మహానాడు జరిగింది. 3 రోజుల పాటు దిగ్విజయంగా కొనసాగిన ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో మహానాడుకు ఆయన ఎందుకు రాలేదు? కారణం ఏంటి? ప్రస్తుతం అందరిలోనూ ఇవే ప్రశ్నలు. కడప వేదికగా టీడీపీ పసుపు పండుగ 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జయంతి వేడుకలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. ఇక ఇదే వేదికగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేశారు. కానీ రాయలసీమ వేదికగా జరుగుతున్న ఇంత పెద్ద సభకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మహానాడులో నందమూరి వారసులు కనిపించని లోటు స్పష్టంగా కనిపించిందని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. తొలిసారిగా కడప జిల్లాలో నిర్వహించిన మహానాడులో బాలకృష్ణ సందడి కనిపించకపోవడం పెద్ద లోటని చెబుతున్నారు. చంద్రబాబు 4వ సీఎం అయిన తరువాత జరిగిన మొదటి మహానాడు విజయవంతమైంది. ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాలయ్య ఎక్కడా అని టీడీపీ శ్రేణులు వెతుక్కోవడం కనిపించింది. ఎన్టీఆర్ రాజకీయ వారసుడైన బాలయ్య హిందూపురంలో వరుసగా 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. టీడీపీ ప్రచారకర్తగా 4 దశాబ్దాల కాలంగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా, సీఎం చంద్రబాబు వియ్యంకుడిగా, మంత్రి లోకేష్ కు మామగా ఉన్న బాలయ్య ఇంతటి ప్రాధాన్యం కలిగి ఉన్న మహానాడుకు హాజరు కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇకపోతే బాలయ్య ఇటు రాజకీయాలతో పాటు సినిమాలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బాలయ్య మహానాడుకు రాలేకపోయారనే సోషల్ మీడియా వేదికగా కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య ప్రెజెంట్ అఖండ 2 మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లారని, బిజీ షెడ్యూల్ కారణంగానే మహానాడుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు బాలయ్య జూన్ 6న జార్జియా నుంచి తిరిగి రానున్నారని, షెడ్యూల్లో 10 రోజుల పని తప్ప యాక్షన్ పార్ట్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. తరువాతి షెడ్యూల్ జూలైలో ప్రారంభమవుతుందని, మొత్తం చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తవుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే ఆయన మహానాడుకు రాలేదని, అంతకు మించి ఆయన గైర్హాజరవడానికి ఎలాంటి కారణాలు లేవని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్య షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా తన నియోజకవర్గమైన హిందూపురంలో ప్రజలకు చేరువుగా ఉంటారు. అయితే మొత్తంగా మహానాడులో నందమూరి వారసులు ఎవరూ కనిపించకపోవడంపై పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారట.